2-year బేబీ ఏం తినట్లేదని చెప్పి తీసుకొచ్చారు. ఓరల్ క్యావిటీలో ఇలా లీజన్ చూస్తే కాళ్ళపైన, అరికాళ్ళు, అరిచేతుల పైన కూడా ఇలాంటి లీజన్స్ ఉండే. ఒక 2 days బ్యాక్ ఫీవర్ వచ్చి తగ్గిందంట. కమింగ్ టు హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్, ఇది జ్వరం వచ్చిన తర్వాత 1 నుంచి 2 days తర్వాత ర్యాష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ర్యాష్ అనేది ఫస్ట్ రెడ్ కలర్ లో స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద మౌత్ ఫస్ట్. నోట్ లో స్టార్ట్ అవుతుంది, లేదంటే కాళ్ళు, చేతులు, అరికాళ్ళు, అరిచేతులు, కొన్నిసార్లు నీ జాయింట్, బటక్స్, జెనైటల్స్ పైన కూడా ఉండొచ్చు. అండ్ ఓరల్ క్యావిటీలో అయితే ఖచ్చితంగా ర్యాష్ ఉంటుంది. అండ్ ఫీవర్, కొంచెం నాట్ ఫీలింగ్ వెల్ లాగా వస్తారు చిల్డ్రన్. అండ్ ఏం తినలేరు బికాస్ నోట్ లో కూడా పుండ్లు అవుతాయి కాబట్టి. అండ్ ఇలాంటి పిల్లలు ఫస్ట్ 1 week నుంచి 10 days వరకు కంటాజియస్ ఉంటారు, అంటే వేరే పిల్లలకి అంటిస్తారు. కాబట్టి ఇలాంటి పిల్లల్ని స్కూల్ కి వెళ్ళొద్దు అని చెప్తాము. అండ్ ఆ 1 week 10 days లోపల వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్కిన్ బ్లిస్టర్స్ నుంచి వచ్చేటువంటి సెక్రేషన్స్ కానీ, లేదంటే రెస్పిరేటరీ సెక్రేషన్స్ నుంచి కానీ వాళ్ళు వేరే పిల్లలకి అంటించడం జరుగుతుంది. సో ఇవి నల్లబడేంత వరకు స్కూల్ కి పంపకపోవటం, పబ్లిక్ ప్లేసెస్ కి పంపకపోవటమే మంచిది అనమాట. ఇందులో ట్రీట్మెంట్ వచ్చేసి మోర్ ఆఫ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, మోస్ట్లీ పారాసిటమోల్ అండ్ ORS విల్ హెల్ప్. మంచి హైడ్రేషన్ అండ్ పెయిన్ కి కానీ, ఫీవర్ కి కానీ పారాసిటమాల్ సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ ఎనీ యాంటీబయోటిక్ ఫర్ దిస్, అండ్ నో నీడ్ ఆఫ్ ఎనీ క్రీమ్స్ ఆల్సో ఫర్ దిస్, యాంటీబయోటిక్ క్రీమ్స్. థ్యాంక్ యూ.